ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అప్పలాయగుంటలో ప్రసన్న వెంకటేశ్వరుడికి పల్లకీ ఉత్సవం. జగన్మోహిని అలంకరణలో స్వామివారి దివ్య దర్శనం. స్వర్ణ కవచ పసిడి వెలుగుల్లో మలయప్ప స్వామి సోయగం. తిరుమల క్షేత్రంలో ముగిసిన జ్యేష్ఠాభిషేక మహోత్సవం. పద్మ సరోవరంలో తెప్పలపై చంద్ర సహోదరి వైభవం. తిరుచానూరులో సిరుల తల్లికి సుగంధాభిషేకం, గజవాహన సేవ. అష్టోత్తర శతకలశాభిషేకంలో సీతారాముల అనుగ్రహం. తిరుపతి కోదండ రామాలయంలో పౌర్ణమి ఉత్సవం. పల్లకీపై జగన్మోహిని దివ్యాలంకరణలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి సమ్మోహన దర్శనం భక్తులను పులకాంకితులను చేసింది. తిరుపతికి సమీపంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాల శోభతో ప్రకాశిస్తోంది. ఉత్సవాలలో భాగంగా 5వ రోజైన సోమవారం ఉదయం స్వామివారి మోహిని అవతారంలో పల్లకీపై వేంచేసి భక్తులను కటాక్షించారు. చక్కటి పూజడతో రత్న శోభిత స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, చేత అమృత భాండాన్ని ధరించిన స్వామివారు చిరునవ్వులు చిందిస్తూ పల్లకీపై వేంచేసి ఆలయ మాడవీధుల్లో ఊరేగారు. భజనలు, కోలాటాలు, భిన్న వాద్య కళా ప్రదర్శనల నడుమ శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి వాహన సేవ నవోన్మేషంగా సాగింది. అనంతరం ఆలయ ఆవరణలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడికి అర్చకులు ఆగముక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో కన్నుల పండుగ అభిషేకం నిర్వహించి తులసి, చందనాది పరిమళాలను సమర్పించి ధూపదీప నివేదనలు అందజేశారు. ఏడాదిలో ఒక్కసారి తిరుమల శ్రీవారికి ఎంతో అపురూపంగా నిర్వహించే విశిష్ట కైంకర్యమే జ్యేష్ఠాభిషేకం. అభిధేయక అభిషేకంగా పిలుచుకునే ఈ సుగంధ భరిత సేవలో భాగంగా 3 రోజుల పాటు స్వామివారికి ఉభయ దేవేరి సమేతంగా స్నపన తిరుమంజన సేవ, తిరువీధి విహారం నేత్రపర్వంగా జరుగుతుంది. ఈ క్రమంలో శ్రీ మలయప్ప స్వామివారి జ్యేష్ఠాభిషేకంలో భాగంగా చివరి రోజైన ఆదివారం స్వామివారు స్వర్ణ కవచ శోభతో ప్రకాశిస్తూ భక్తకోటిని అనుగ్రహించారు. శ్రీ మలయప్ప స్వామివారి స్వర్ణ కవచ తిరుచి సేవతో తిరుమల గిరులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. నిండు చందమామ వెన్నెల వెలుగుల్లో స్వామివారి ఉత్సవ వైభవం తిరుమాడ వీధుల్లో మనోహరంగా సాగింది. శ్రీవారి జ్యేష్ఠాభిషేక మహోత్సవాలలో భాగంగా చివరి రోజైన ఆదివారం సాయంత్రం స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా బంగారు వర్ణమయ కవచంతో చిరునవ్వులు చిందిస్తూ శ్రీ మలయప్ప స్వామివారు భక్తులకు అభయప్రదానం చేశారు. తిరుమాడ వీధుల్లో నిత్యం స్వామివారికి నయనానందకరంగా సాగే సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం రమణీయంగా కడు కమనీయంగా సాగిన దేవదేవుడి తిరుచి సేవ భక్తులకు మధురానుభూతిని పంచింది. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, మిన్నంటే గోవిందనామ స్మరణలతో ఆద్యంతం ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడి ఉభయ దేవేరి సమేత తిరువీధి విహారం భక్తలోకాన్నే కాదు ముల్లోక వాసులకు కనువిందు చేసింది. ఇక ఆదివారం ఉదయం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా అలరారే ఇలవైకుంఠం తిరుమల క్షేత్రం శ్రీవారి జ్యేష్ఠాభిషేకోత్సవాలతో దేదీప్యమానంగా ప్రకాశించింది. ఆశ్రిత భక్తవత్సలుడైన శ్రీనివాసుడికి జరిగే విశేష కైంకర్యమే జ్యేష్ఠాభిషేకోత్సవంగా ప్రసిద్ధి చెందిన అభిధేయక అభిషేకం. ఏటా జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసేలా 3 రోజుల పాటు జ్యేష్ఠాభిషేకం నిర్వహించడం సంప్రదాయం. స్వామివారికి
నిత్యం జరిగే అర్చనాది అభిషేకాల్లో కేవలం స్వామివారి పాదాలకు మాత్రమే ఆరాధనలు జరుగుతాయి. ఒక్క జ్యేష్ఠాభిషేక సమయంలో మాత్రం మలయప్ప స్వామి వారికి శిరసాదిగా అభిషేకోత్సవం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో జ్యేష్ఠాభిషేకోత్సవాలలో చివరి రోజైన ఆదివారం ఉదయం శ్రీవారికి అష్టోత్తర శతకలశాభిషేకోత్సవం జరిగింది. అర్చకులు, ఋత్విక్కులు పురుష, శ్రీ, భూ తదితర పంచసూక్తాలను పఠిస్తూ కలశ స్థాపన, కలశారాధన జరిపి పవిత్ర ద్రవ్యాలతో ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేకం జరిపి నైవేద్యాలు సమర్పించారు. అభిషేకానంతరం స్వామివారి దివ్య మంగళమూర్తికి తిరిగి స్వర్ణ కవచ సమర్పణను వేద పండితులు వేదోక్తంగా జరిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జియర్ స్వాములు, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు. అశేష భక్తకోటి ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారంలో దేవదేవుడి అపురూప కైంకర్య సేవను వీక్షించి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. సుగంధ అభిషేకపు జల్లుల్లో జానకీరాముల అనుగ్రహంతో తిరునగరి భక్తికాంతులను వెదజల్లింది. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ప్రతి నెల పౌర్ణమి రోజు స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని మహామంటపంలో స్నానపీఠంపై శ్రీ సీతారామ లక్ష్మణులను వేంచేపు చేసి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కలశ స్థాపన, కలశారాధన తదితర క్రతువులను వేదోక్తంగా పూర్తి చేశారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా కలశాల్లోని పంచామృతాలు, పరిమళభరిత ద్రవ్యాలు, మంగళ జలాలతో సీతారామ లక్ష్మణులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం తులసి మాలలతో అలంకరించి చందనాది పరిమళాలను సమర్పించి ధూపదీప నివేదనలు అందజేశారు. ఆపై సహస్రధారల నడుమ మహామంగళాభిషేకం పూర్తి చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో జానకీరాముల సుగంధాభిషేకాన్ని కన్నులారా వీక్షించి పులకించారు. తిరుమల, తిరుపతితో పాటు ఇతర టీటీడీ అనుబంధ ఆలయాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం సమావేశ మందిరంలో సోమవారం ఈవో టీటీడీలోని వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యంగా వేసవి రద్దీకి అనుగుణంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సకల సౌకర్యాలు కల్పించాలని ఆయన తెలిపారు. టీటీడీ అనుబంధ ఆలయాలలో జరుగుతున్న పలు ఉత్సవాలలో భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అప్పలాయగుంట ఆలయానికి కూతవేటు దూరంలో సిద్ధుల కొండపై నిలవైన శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారికి టీటీడీ తరపున సోమవారం పట్టు వస్త్రాలను సమర్పించారు. ప్రతి ఏటా స్వామివారికి జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ సేవ రోజు శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలను అందజేయడం ఆనవాయితీ. ఇందులో భాగంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం నుంచి అర్చకులు, అధికారులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా పట్టు వస్త్రాలను తీసుకుని చంద్రమౌళీశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ అర్చకులు వీరికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం పట్టు వస్త్రాలను చంద్రమౌళీశ్వర స్వామివారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పద్మ సరోవరం పద్మావతి దేవి తెప్పోత్సవాలతో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. తిరుచానూరు క్షేత్రంలో శ్రీ పద్మావతి దేవి వార్షిక తెప్పోత్సవాలు నవనవోన్మేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజైన ఆదివారం సాయంత్రం హరిదేవేరి తెప్పలపై విహరిస్తూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. ఆపై చక్కని తల్లి చంద్ర సహోదరికి నిండు చందమామ వెన్నెల వెలుగుల్లో గజవాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. ముగ్ధ మనోహరి శ్రీవారి దేవేరి తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి వార్షిక తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 4వ రోజైన ఆదివారం రాత్రి అలమేలు మంగమ్మ పద్మ సరోవరంలో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. చల్లని సాయంకాల సమయంలో జ్యేష్ఠమాస పౌర్ణమి వెలుగుల్లో దీపకాంతులు, పుష్పహారాలతో మెరిసిపోతున్న తెప్పలపై పుష్కరిణి జలాల్లో అమ్మవారి తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది. వేదం, గానం, నాదం, భక్తుల మంగళ హారతల నడుమ సిరుల తల్లి సుగంధ భరిత సుమసోయగాలతో చిరునవ్వులు చిందిస్తూ తెప్పలపై విహరించారు. వీక్షించిన భక్తకోటి భక్తి పారవస్యంలో ఓలలాడారు. ప్రియే
అనంతరం హరిదేవేరి ఆనందవల్లి అలమేలు మంగమ్మకు గజవాహన సేవ రమణీయంగా సాగింది. ధగధగ కాంతులతో వర్ణ శోభలను చిందిస్తూ పట్టుచీరలో గజ పుష్పమాలల గుబాళింపులు, రమణీయ రత్నాభరణాల స్వర్ణ సోయగాలతో అందానికే అందంగా హరివిల్లుల లలిత సౌకుమారాలతో మహారాణి టీవీతో ప్రియాతి ప్రియమైన గజవాహనంపై మందస్మిత వదనంతో ముగ్ధ మనోహరంగా కొలువుదీరిన శ్రీ పద్మావతి దేవి వర్ణింప సఖ్యం కాని సౌందర్యంతో ఊరేగుతూ భక్తులను కరుణించారు. తిరుచానూరు మాడవీధుల్లో చక్కని తల్లికి చాంగుబళ అంటూ బహు చక్కగా సాగిన గజవాహన సేవ అమ్మవారి భక్తులను పరవశంలో ఓలలాడించింది. అడుగడుగున కర్పూర నీరాజనాలతో అమ్మను సేవించి తరించారు. ఇక ఆదివారం మధ్యాహ్నం తిరుచానూరు పద్మ పుష్కరిణి నీరాడ మండపంలో సిరుల తల్లి శ్రీ పద్మావతి దేవికి స్నపన తిరుమంజన సేవ కనుల పండుగ జరిగింది. విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, కలశ స్థాపన, కలశ పూజ, సంకల్ప పూజ తదితర క్రతువులను పూర్తి చేసి పంచామృతాలు, పరిమళ భరిత మంగళ ద్రవ్యాలతో శ్రీహరి హృదయేశ్వరికి అర్చకులు పాంచరాత్ర ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. పంచభూతాల్లో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఊంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. జ్యేష్ఠమాసం పౌర్ణమిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ ఉత్సవంలో భక్తులు అశేషంగా పాల్గొని తన్మయులయ్యారు. ముందుగా శ్రీ జ్ఞానప్రసూనాంబికాదేవి, శ్రీ వాయులింగేశ్వర స్వామివారిని అర్చకులు సర్వాభరణాలు, గజ పూల మాలలతో రమణీయంగా అలంకరించారు. ఆపై తిరుచిపై ఉత్సవమూర్తులను వేంచేపు చేసి ఊరేగింపుగా ఆలయ ఆవరణలోని కోట మండపం వద్దకు తీసుకువచ్చి ఊయలలో కొలువు తీర్చారు. మేళతాళాలు, వేద పండితుల వేదనాదాల నడుమ ఊంజల్ సేవను వేడుకగా నిర్వహించి అర్చకులు ఛత్ర చామర సేవలు, ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు ఆది దంపతులను సేవించి తరించారు. కడప జిల్లా రాజంపేటలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం ఘనంగా జరిగింది. రాజంపేటకు సమీపంలోని భువనగిరి నుంచి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఉభయ దేవేరులను ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్లను సర్వాభరణ భూషితంగా అలంకరించి షోడశోపచారాలు జరిపారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సంప్రదాయ రీతిలో కళ్యాణ క్రతువు పూర్తి చేసి ధూపదీప నివేదనలు, కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా గోపూజ, బిందు కలశాభిషేకం శాస్త్రోక్తంగా జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలో గణపతి పూజ, కలశ స్థాపన, కలశ ఆరాధన పూర్తి చేశారు. ఆపై సకల దేవతా స్వరూపమైన గోమాతను పసుపు కుంకుమలతో అలంకరించి ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి పూజలు జరిపారు. అనంతరం ఆహార పదార్థాలను అందజేసి హారతులు సమర్పించారు. ఆపై పవిత్ర కలశ జలాలతో వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి బిందు కలశాభిషేకాన్ని నిర్వహించారు. కడప జిల్లా గడ్డి బజారులోని శ్రీ బాలాజీ దేవాలయంలో శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి ఆలయ అష్టబంధన మహాకుంభాభిషేకోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేకం నేత్రపర్వంగా జరిగింది. ముందుగా పవిత్ర ద్రవ్యాలను నింపిన కలశాల శోభాయాత్రను నిర్వహించారు. ప్రధాన కలశాన్ని అర్చకులు, అలాగే అశేషంగా భక్తులు కలశాలను శిరస్సును ధరించి పురవీధుల్లో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యాహవాచనం, అగ్ని ప్రతిష్ఠ, హోమగుండానికి పూజలు, అగ్నిమథనం నిర్వహించారు. లోక కళ్యాణాన్ని కోరుతూ అర్చకులు మూర్తి హోమాలు, మూలమంత్ర హోమం, గాయత్రి హోమం, సుదర్శన హోమాలను నిర్వహించారు. తరువాత స్నానపీఠంపై స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి పవిత్ర పరిమళ ద్రవ్యాలతో అష్టోత్తర శతకలశాభిషేకాన్ని నిర్వహించారు. Bye.
తులసి మాలలు, పసుపు, చందనం సమర్పించి ప్రధాన కలశంలోని పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం చేసి ధూపదీప నివేదనలు అర్పించారు. ఉత్తర భారతదేశం హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా విలసిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల ప్రారంభ సూచకంగా అంకురార్పణ, మృత్సంగ్రహణం, ధ్వజారోహణం తదితర వైదిక కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి నిర్వహిస్తున్న పలు వాహన సేవలు భక్తులను ముగ్ధులం చేస్తున్నాయి. సర్వాలంకార శోభితంగా వాహన సేవలు అనుగ్రహిస్తున్న స్వామివారి ముందు భక్తులు కోలాటాలు, భజనలు చేస్తూ ఉత్సాహంగా వాహన సేవల్లో పాలు పంచుకుంటున్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో కొలువైన శ్రీ అన్నపూర్ణాంబికా సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారి ఆలయంలో నందివాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న స్వామి అమ్మవార్ల వాహన సేవలు భక్తులను పరవశులం చేస్తున్నాయి. ఈ సందర్భంగా పార్వతీ పరమేశ్వరులను అర్చకులు సకల శోభితంగా అలంకరించి నంది వాహనంపై ఆసీనులను చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో శ్రీ కాశీ విశ్వనాథుని నంది వాహన సేవ వేడుకగా సాగింది. అడుగడుగున భక్తులు స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు సమర్పించారు. అలాగే నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుమ ఊరిలో కొలువైన శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు కనుల పండుగ జరిగాయి. జ్యేష్ఠ మాసం పున్నమి సందర్భంగా అమ్మవారికి ఆరాధనలు జరిపి చూడ చక్కగా అలంకరించారు. భక్తులు అమ్మవారిని కనులారగాంచి తన్మయులయ్యారు. గుంటూరు జిల్లా బాపట్లలో కొలువైన శ్రీ భావనారాయణ స్వామివారి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. జ్యేష్ఠ మాసోత్సవాల్లో భాగంగా ప్రాతకాలమే స్వామివారికి అర్చకులు పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. తరువాత వివిధ రకాల పూలమాలలతో స్వామి అమ్మవార్లను సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ ఆలయాన్ని దర్శించి భావనారాయణ స్వామివారికి మొక్కుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయనే విశ్వాసం. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు మహాలక్ష్మీపురంలోని శ్రీనివాస స్వామి ఆలయం 43వ వార్షికోత్సవాలతో భక్తి సుగంధాలను వెదజిల్లుతోంది. కన్నుల పండుగ సాగుతున్న స్వామివారి వార్షికోత్సవాల్లో భాగంగా శ్రీనివాసుడికి వైరుముడి ఉత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుణ్ణి బంగారు ఆభరణాలు, రత్న శోభిత హారాలు, పుష్పమాలలతో ప్రత్యేక పీఠంపై కొలువు తీర్చి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ వైరుముడి కిరీటంతో అలంకరించారు. ఆపై విశేషంగా ఆరాధనలు జరిపి మంగళ నీరాజనాలు సమర్పించారు. ఒంగోలు నగరం శ్రీగిరిపై కొలువు తీరిన శ్రీ సిద్ధేశ్వరి పీఠపాలిత శ్రీ వెంకటేశ్వరుడి ఆలయం బ్రహ్మోత్సవాలతో కాంతులిన్నుతోంది. స్వామివారి వార్షిక ఉత్సవాలను పురస్కరించుకుని దేవదేవుడికి దివ్యంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ప్రత్యేక వేదికపై బంగారు ఆభరణాలు, పుష్పమాలలు ధరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడి ఉత్సవాలను కొలువు తీర్చి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, కలశారాధన, కంకణ ధారణ, యజ్ఞోపవిత ధారణ, సంకల్ప దీక్ష, హోమం, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, అక్షతారోపణ, మాలా పరివర్తనం వంటి క్రతువులతో కమనీయంగా కళ్యాణం పూర్తి చేశారు. భక్తులు కనువార స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి పులకించారు. ఇక ఇటు ఒంగోలు గుర్రం వీధిలోని రామాలయంలో వైష్ణవ భక్త శిఖామణి నమ్మాళ్వార్ల తిరునక్షత్రోత్సవాలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్వామివారికి గుడి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆపై సాత్తుమొర సమర్పించి నమ్మాళ్వార్లకు సెటారి పెరుమాళ్ మర్యాద ఉత్సవాన్ని జరిపారు. కర్ణాటక రాష్ట్రం ఉడిపి జిల్లా సాలిగ్రామంలోని సుప్రసిద్ధ శ్రీ గురు నరసింహస్వామి ఆలయంలో లోక కళ్యాణార్థం స్వామివారికి విశేషంగా నారికేళ అభిషేకం నిర్వహించారు. స్వామివారి మూలమూర్తికి నిత్య పూజలు పూర్తి చేసిన అనంతరం సహస్ర నారికేళ జలాలతో వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా అభిషేకాది కైంకర్యాలు నిర్వహించి ఆనంద కర్పూర హారతులు సమర్పించారు. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి సింహవాహన సేవ విశేషంగా జరిగింది. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుణ్ణి సర్వాభరణ భూషితంగా అలంకరించి
రమణీయంగా ఉంజల్ సేవ నిర్వహించారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారిని సింహవాహనంపై వేంచెపు చేసి కర్పూర హారతులు అందజేశారు. ఆపై ఆలయ మాడవీధుల్లో స్వామివారు సింహవాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. చిత్తూరు జిల్లా పలమనేరుకు సమీపంలోని గంటావూరులో కొలువైన శ్రీ శనీశ్వర ఆలయంలో భక్తులు శని త్రయోదశి పూజలను భక్తిరసభరితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు సమర్పించిన పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలు, నువ్వుల నూనెతో స్వామివారికి శ్రీ జ్యేష్ఠాదేవి సమేతంగా అర్చకులు అభిషేకం నిర్వహించారు. ఆపై పూమాలలతో స్వామి అమ్మవార్లను దేదీప్యమానంగా కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే ఇటు ప్రకాశం జిల్లా ఒంగోలు సంతపేటలోని శ్రీ జ్యేష్ఠాదేవి సమేత శనీశ్వర ఆలయంలో శని త్రయోదశి పూజలు విశేషంగా జరిగాయి. ముందుగా స్వామి అమ్మవార్ల చెంత దీపాలు వెలిగించి ప్రదక్షిణ నమస్కారాలతో టెంకాయ మొక్కులు తీర్చుకున్నారు. ఆపై శనీశ్వరునికి ప్రీతికరమైన తైలాభిషేకాలను భక్తి ప్రపత్తులతో నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. హైదరాబాద్ నగరం పలు ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాలతో ప్రకాశించింది. తిరునిలయంలో శ్రీ వెంకటేశ్వరుడికి కళ్యాణం రమణీయంగా జరిగింది. ఇక బంజారా హిల్స్ ఇస్కాన్లో బలరామకృష్ణులకు పంచామృతాభిషేకం, అలాగే గాంధీనగర్ హరిహర క్షేత్రంలో చండీ హోమం, స్కందగిరి శంకర మందిరంలో సత్యనారాయణ వ్రతం భక్తిరసభరితంగా జరిగాయి. హైదరాబాదు తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణం ఆగమోక్తంగా జరిగింది. ప్రతి ఆదివారం ఈ ఆలయంలో ఆర్జిత సేవగా స్వామివారి కళ్యాణాన్ని టీటీడీ విశేషంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా కళ్యాణోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను రత్న శోభిత స్వర్ణాభరణాలు, గజపుష్ప మాలలతో అందంగా అలంకరించి వేదికపై కొలువు తీర్చారు. అనంతరం శాస్త్రోక్తంగా కళ్యాణ క్రతువు పూర్తి చేసి మంగళ హారతులు సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో గోవిందుడి కళ్యాణాన్ని వీక్షించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. బంజారా హిల్స్లోని ఇస్కాన్ స్వర్ణ దేవాలయంలో ఆనందోత్సాహ సంబరం భక్తిరస భరితంగా జరిగింది. ఉత్తర భారతదేశంలో పానీహాటి చిడా దహీగా పేర్కొనే ఈ ఉత్సవంలో అంతరార్థం మనిషి దైవకృపను 10 మందికి పంచే మార్గాన్ని ప్రబోధించడం. ఈ సందర్భంగా ఆలయంలోని బలరామకృష్ణులుగా పేర్కొనే సీతాయ్ గౌరాంగులకు పంచామృతాభిషేకాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఇక ఇటు గాంధీనగర్లోని హరిహర క్షేత్రంలో లోక కళ్యాణార్థం చండీ హోమం వేదోక్తంగా జరిగింది. యాగశాల ప్రాంగణంలో అమ్మవారి ప్రతిరూపాన్ని సర్వాంగ సుందరంగా కొలువు తీర్చి చండీ పారాయణంతో శాస్త్రోక్తంగా చండీ హోమం నిర్వహించారు. అనంతరం పలు రకాల హోమ ద్రవ్యాలను హోమగుండంలో సమర్పించి పూర్ణాహుతి పూర్తి చేశారు. ఇక స్కందగిరిలోని కంచిమఠం శంకర మందిరంలో జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకుని సత్యనారాయణ వ్రతాన్ని భక్తులస భరితంగా నిర్వహించారు. ముందుగా శ్రీ సత్యనారాయణ స్వామి చిత్రపటాన్ని ప్రత్యేక మందిరంలో కొలువు తీర్చి నవగ్రహ ఆరాధన, కలశ స్థాపన, గణపతి పూజ నిర్వహించారు. ఆపై శాస్త్రోక్తంగా వ్రతాన్ని పూర్తి చేసి సత్యనారాయణ వ్రత కథలను శ్రవణం చేశారు. భక్తులు సత్యనారాయణ వ్రతంలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 38,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రాత్రి 10 గంటలకు ప్రసారం అయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.